బర్డ్ ఫ్లూ పక్షుల ప్రాణాలు తీసే వైరస్. ఈ వైరస్ గతంలో కేరళ, మహారాష్ట్రలలో విజృంభించింది. తెలుగు రాష్ట్రాలలో సైతం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా గతంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగారు. కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను తీసుకుని భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. అయితే కోళ్లు చనిపోయిన తీరు బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లుగా ఉండడంతో అధికార యంత్రాంగం బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు చేపడుతోంది. సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్ల దిబ్బలో తాజాగా వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. అలాగే చనిపోయిన కోళ్లను పాతిపెట్టాలని సూచించారు. ఈ క్రమంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలలో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే 1 కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాలలో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని, చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, బర్డ్ ఫ్లూ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు. బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తరిస్తున్న వార్తల నేపథ్యంలో స్థానిక ప్రజలు చికెన్ తినాలి అంటేనే భయపడుతున్నారు.